కరీంనగర్లో ఈరోజు సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వచ్చి 11 నెలలు దాటినా కూడా తమ పెండింగ్ బిల్లులు ఇవ్వటం లేదని, ఆందోళన చేస్తామని చెప్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, త్వరితగతిన కనుక తమ పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఈ నెల 25న కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించడమే కాదు, ఒకవేళ కనుక త్వరితగతిన తమ సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేబట్టడమే కాదు, ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం తమ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి నేపథ్యం. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పాలి. మరోవైపు బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలు సమర్పిస్తూ భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, కార్తీక మాసం చివరి వారం నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. మరోవైపు కార్తీక దీపాలు వెలిగించి తాము దైవ సన్నిధిలో తమ ఇష్టదైవమైన రాజన్నను కొలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతున్నా కానీ దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయాన్ని మాత్రం భక్తులు మాత్రం ఉదయం నుంచే భారీగా క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది.